అందరూ ఒకసారి పట్టుకుని అందరూ పట్టుకుని ఆంధ్రప్రదేశ్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఏపీ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ బాల్య వివాహ తర్వాత పిల్లలు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే పీడీ గారు చెప్పారు, గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా సెల్ ఫోన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ లోపు వారు ఏం చేశారు ప్రతిజ్ఞ అయితే గతంలో ఇచ్చిన మొబైల్స్ చాలా రిపేర్స్ మన కాన్స్టిట్యున్సీలో 113 సెంటర్స్ ఉన్నాయి సార్. సో ప్రతి అంగన్వాడీ టీచర్కి కూడా ఒక మొబైల్ ఇవ్వడం జరుగుతుంది సార్. అవును సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి గాజువాకలో సిడిపిఓ గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేయాలి, లేకపోతే హై అండ్ మొబైల్స్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందో మరి దానికి అనుగుణంగా వచ్చినటువంటి ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి మొబైల్ని తీసుకొని అన్ని కేంద్రాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ని పిలిచి వారికి ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు కేంద్ర స్థాయిలో మరి ఎవరైతే గర్భిణీలు ఉన్నారో, అలాగే పుట్టినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళకి పోషకాహారం ఇవ్వడంలో చాలా ప్రముఖ కీలక పాత్ర పోషిస్తుంటారు. అంటే రేపు ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు ఉండాలి. ఎందుకంటే రేపు ఈరోజు పిల్లలే రేపు పౌరులే రేపు మన భవిష్యత్తు అనే దాని మీద ముందుకెళ్తున్నాం. ఇంకా వీరు చేసేటువంటి పాత్ర చాలా కీలకం. ఇంకా ఇలాంటి వారికి మనం ఇంకా వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు గారి నాయకత్వంలో వీళ్ళకి ఇంకా మెరుగ్గా సేవ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి టేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంగన్వాడీ సూపర్వైజర్స్, అంగన్వాడీ ఒకసారి అందరూ ఎలా పట్టేస్తారు.